హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను పచ్చి కొబ్బరి అండ్ బెల్లంతో స్వీట్ రెసిపీ తయారు చేయబోతున్నాను. ఏ విధంగా తయారు చేయబోతున్నానో చూడండి ఫ్రెండ్స్. ఈ పచ్చి కొబ్బరిని చిన్నపిల్లలు ఇష్టంగా తింటారు. పచ్చి కొబ్బరిలో జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. దీనిలో కాల్షియం ఎక్కువగా ఉండడం వల్ల ఇది ఎముకలను గట్టిపరుస్తుంది. ఏ విధంగా చేయబోతున్నానో చూడండి ఫ్రెండ్స్. 5 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల పెంక నుంచి ఇది సులువుగా విడిపోతుంది. ఇట్లా నల్లగా ఉన్న దాన్ని తీసేయడం వల్ల జలుబు కాదు పిల్లలకి. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా ముక్కలు చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా మిక్సీ జార్లో పోసుకొని మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మిక్సీ పట్టాలి ఫ్రెండ్స్. దాన్ని పాలను యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకొని పెనం పెట్టుకొని వేడి కావాలి. పెనం వేడెక్కాక మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి తురుమునంతా వేసి పచ్చి వాసన పోయేదాకా కలబెట్టుకుంటూ ఉండాలి. దీంట్లో నెయ్యి, నూనె వేయని అవసరం లేదు. కొబ్బరిలోనే ఆయిల్ ఉంటుంది కాబట్టి దీంట్లో ఆయిల్, నెయ్యి, డాల్డా వేయని అవసరం లేదు. దీనిలో ఆయిల్ ఉంటుంది పచ్చి కొబ్బరిలోనే. పచ్చి వాసన పోయేదాకా కలబెట్టుకుంటూ ఉండాలి. కొద్దిగా బెల్లాన్ని తీసుకొని దాంట్లో వాటర్ పోసి కలియబెట్టుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న కొబ్బరి తురుములో బెల్లం వాటర్ కలపాలి. మనకు అప్పుడప్పుడు వేడివేడిగా స్వీట్ తినాలనిపించినప్పుడు స్వీట్ తినాలనిపించినప్పుడు 5 నిమిషాలలో రెడీ చేసుకోవచ్చు. ఈ పచ్చి కొబ్బరిని ఇలా దగ్గర పడ్డాక గ్యాస్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. యాలకుల పొడి ఉంటే చల్లుకోండి. కొద్దిగా తీసుకొని ఉండలుగా కట్టుకోవడమే. ముక్కలు కట్టుకొని మన కుడక లడ్డూలు ఎంత బాగా వచ్చాయో. ఏమైనా జీడిపప్పు, ఏమైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే వేసుకోండి. ఎలా ఉంది నిత్య? సూపర్. హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యు ఆల్? మై నేమ్ ఇస్ శ్రీ నిత్య.